అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యాన్ని ఒక మాఫియాలా చేసి ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఒక గౌరవ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు అక్రమ ధనం కోసం అక్రమమైన మార్గంలో నేడు ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేయాలి, ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచేయాలి అనే ఆలోచన తప్ప వీరికి ఎన్టీఆర్ జిల్లా ప్రజలపైన ఎటువంటి మమకారం లేదు, ఎటువంటి సంక్షేమం చేద్దామనే ఆలోచన కూడా లేదు. ఇవన్నీ మేము చెప్తున్నటువంటి మాటలు కాదు. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థలైనటువంటి ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. ఆంధ్రజ్యోతిలో చెప్తా ఉన్నారు, మండల స్థాయి నేతకి, తెలుగుదేశం పార్టీ నేతలకి నెలకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంట. ఇది రేషన్ని అక్రమ రవాణా చేయాలి అంటే. అదేవిధంగా ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించుకుందే ఈ అక్రమ రవాణా జరగదని చెప్పి ఈనాడు కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇవన్నీ పత్రికాముఖంగా ప్రజలకి చెప్పినటువంటి వాస్తవాలు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నందిగామ నియోజకవర్గం వేర్లపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమంగా ఉన్నటువంటి 295 బస్తాలు, అంటే దాదాపుగా 15 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిర్వహించడం జరిగింది. అంటే గడిచిన 20 నెలల నుంచి ఈ విధంగా అక్రమ రవాణా చేస్తూ ఉంటే నందిగామ నియోజకవర్గంలో అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మేము ప్రశ్నించామో తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పలేక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత దోషంలో దిగడం ఎంతవరకు సమంజసం అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మేము చెప్పే మాటలు కాదు. మీరు ముందు అడగాలనుకుంటే మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అడగండి, ఈనాడు పత్రికలను అడగండి, ఎందుకు ఈ విధంగా రాస్తున్నారు అని. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మాకు ఎందుకు అధికారం ఇచ్చారు, మేము రాష్ట్ర ప్రజలను లూటీ చేయడానికే కదా, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అడగండి. చౌక డిపోటు మాఫియా, ఆంధ్రప్రభ, ఇవన్నీ మీ పత్రికలే ఈ విధంగా రాస్తున్నా వీటిని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా పైన వ్యక్తిగత దోషణలు, వ్యక్తిత్వ హననాలు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక పొరపాటుగా మారిపోయింది. ఎవరైతే ప్రజా సమస్యల గురించి పోరాడుతూ ఉన్నారో, ప్రజాక్షేత్రంలో పోరాడుతూ ఉన్నారో వాళ్ళని సన్నాసులుగా, వారొక దేశ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి నేడు ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించడం మాని మీరు ఎవరైతే అక్రమంగా ఈ విధంగా బిజినెస్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ముడుపులు తీసుకుంటా ఉన్నారో వాటన్నిటినీ కట్టడి చేయడంలో మీ యొక్క ప్రయత్నాలను ఉపయోగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఎవరైతే ఈ రేషన్కి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము.